ఓం నమో భగవతే శ్రీరమణాయ. దిలీప్ కుమార్ రాయ్ శ్రీ అరవింద ఆశ్రమ నివాసి, సుప్రసిద్ధుడు, బహుగ్రంథకర్త, గొప్ప భక్తుడు, గాయకుడును. దిలీప్ కుమార్ రాయ్ శ్రీ రమణులను అడిగిన ప్రశ్నకి సమాధానంగానే మహర్షి భక్తి జ్ఞానమాత అని చెప్పారు. ఈ సూక్తి చాలా ప్రసిద్ధం. రాయ్ అడిగిన ప్రశ్న ఇది: శ్రీ రమణులు జ్ఞాన మార్గాన్ని అవలంబించమంటారా, భక్తి మార్గాన్ని చిన్నచూపు చూస్తారా అని. నేను శ్రీ అరవింద ఆశ్రమవాసిగా ఉన్నప్పుడు శ్రీ అరవిందులను మహర్షి గురించి అడిగాను. ఆయన లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. మహర్షి మహోత్కృష్టమైన యోగి అని, ఆయన తపస్సు దేశానికి వైభవాన్ని ఇచ్చిందని వ్రాశారు. మరొక సందర్భంలో శ్రీ అరవిందులు మహర్షిని యోగులలో మేరువు అని వర్ణించారు. శ్రీ రమణాశ్రమం వెళ్ళి మహర్షిని దర్శించాలన్న కోరిక నాకు కలిగింది. శ్రీ రమణాశ్రమాన్ని చేరుకునేటప్పటికీ నాలో ఒక శంక పొడమింది. మహర్షి కన్నా ఏ విధంగానూ తక్కువగాని శ్రీ అరవింద గురువుల పాదాల వద్ద నాకు లభింపని శాంతి మహర్షి వద్ద ఎలా లభిస్తుందని. అయినా శ్రీ రమణాశ్రమం వెళ్ళటం మంచిది అనిపించింది. అన్ని రకాల ఆధ్యాత్మిక సాధకులకు ఆరాధ్యుడైన యోగి వద్దకు స్ఫూర్తి కోసం వెళ్ళటం మంచిదే అయింది. ఏకాంతంగా నిరుపమానమైన జీవితాన్ని గడుపుతున్న ఆ మహాజ్ఞాని ఉండే హాలులో అడుగుపెట్టాను. ఆయన అందరినీ అనుగ్రహిస్తారు, కానీ ఎవ్వరికీ చెందరు. ఆయనకి అన్నిటి పట్ల ఆసక్తి ఉంటుంది, దేని పట్ల మమకారం ఉండదు. కరుణామయుడు, పరమశివుని వలె ఆనందమయము, స్వేచ్ఛాపూరితము, బాహాటము అయిన రీతిలో అహంభావరహితంగా తన దృక్కులకు ఆటంకం ఏమీ లేనట్టుగా జీవిస్తారు. నేను దర్శించినది నన్నెంతో ముగ్ధుణ్ణి చేసింది. అదేమిటో నేను వర్ణించలేను. ఆయన దేవపురుషుని వలె జీవిస్తారు. లౌకికులమైన మనం తాపత్రయపడే వాటికి పరిపూర్ణమైన నిరాసక్తతో ఉంటారు. కేవలం కౌపీనదారి అయి సంపూర్ణ ప్రశాంతిలో, అహంభావరహిత ఆనందంలో వైభవోపేతంగా ఉంటారు. ఆ స్థితిని మనం ఊహిస్తామే కానీ మనకి అంతుపట్టదు. ఆయన పాదాలను స్పృశించి ఏమీ మాట్లాడకుండా ఆయన చెంత నేల మీద కూర్చుని ధ్యానంలో పడ్డాను. ఏదో తెలియని సంతోషాతిరేకంతో నా గుండె నిండిపోయింది. క్రమేపీ అది ఎక్కువై మాసిపోని శాంతంగా, ఆనందంగా కొన్ని గంటల సేపు నిలిచిపోయింది. సాధికారికము, స్పష్టము, తీవ్రము అయిన ఆధ్యాత్మికానుభూతిని వర్ణించటానికి వాక్కు పేలవం, నిరర్ధకం. ఆ తరువాత తారకలు మెరిసే ఆకాశం క్రింద వాలు కుర్చీలో శాంతుడనై ఆనంద బాష్పాలు జాలువారినప్పుడు మహర్షి పట్ల ప్రగాఢమైన కృతజ్ఞత కలిగింది. అప్పుడు ఆయన పలికిన భావగర్భితమైన మాటలు జ్ఞాపకం వచ్చాయి. ఊరికే ఉండు, అన్నీ నీలోనే ఉన్నాయి. ఒక తెర నిన్ను వేరుపరుస్తోంది. ఆ తెరని చీల్చివేయటమే నీవు చేయవలసిందంతా, అంతే. ఈ క్లుప్తమైన మాటల అర్థమేమిటో ఇప్పుడే నాకు తెలిసింది. అదే క్షణాన మహర్షికి నివాళులు అర్పిస్తూ ఒక కవితని వ్రాశాను. మహర్షి స్వాతిశయ రాహిత్యం ముగ్ధుణ్ణి చేసింది నన్ను. సంధ్యవేళ మేఘపు సొగసువలే మహనీయత ఆయనకి సహజమైంది. కానీ ఆ పర్యవసానం ప్రగాఢమైనది. మహనీయునెట్లా ఉండాలో అని మనం ఊహించుకునే వాటన్నింటినీ ఆయన ఒక చిరునవ్వుతో పక్కకు నెట్టేస్తారు. దీనిని ఆశ్రమంలో గడిపిన రోజులలో స్వయంగా గమనించాను. అటువంటి నిరుపమానమైన ఋషిని ఈ విశాల ప్రపంచంలో మరెక్కడా చూడలేమనే నా నమ్మకం. వైవిధ్యభరితమైన నా అనుభవాలలో, విస్తారమైన పర్యటనలలో మనలని అంతగా చెలింపచేసే మహనీయుని నేనెక్కడా చూడలేదు. ఏ ఉద్వేగము లేని ఆ కళ్ళు నా దృష్టిని స్పృశించినప్పుడు నేను చలించిపోయాను. శాంతం నాపై వర్షించింది. ఆ శాంతానికి కారణం చెప్పలేను, కానీ అది ఎంతో మధురం. ఆర్భాటం కానీ, స్వాతిశయం కానీ మహర్షికి ఏమీ పట్టవు. మాటలలో కానీ, విద్వత్తులో కానీ ఏ విధమైన అతిశయమూ ఆయనకు అక్కర్లేదు. బాహ్య సౌందర్యం లేదాయనకి. అయినా ఆయనను చూడాలనిపిస్తుంది. మనలని వివసుల్ని చేస్తుందా రూపం. గంభీరము, దయామయము అయిన వదనాన్ని విద్యుత్ దీపకాంతులతో చూచినప్పుడు నేను ఎంత చలించిపోయానో వర్ణించలేను. ఆ ప్రశాంతి కుసుమం నెత్తావిని విరజిమ్మినట్లు ఈ మహర్షి ఆధ్యాత్మిక సుగంధాన్ని వెదజల్లుతారా అన్న పాల్ బ్రంటన్ భావాన్ని నాకు జ్ఞాపకం తెచ్చింది. ఆయన సమక్షాన ఎన్నోసార్లు గానం చేశాను. ప్రతిసారి దయామయమైన ఆయన దృక్కు వల్ల
ముగ్ధుణ్ణి చేసే దరహాసం వల్ల చెలించిపోయాను. పవిత్రము అన్న మాటకు అర్థమేమిటో మొదటిసారి గ్రహించాను. ఉషఃకుమార, భానుని తప్ప వేరొకటి ఎరుగవు. ఆయన వెలుగు దృష్ట్యా అభివ్యక్తమైన దానినంతా చూస్తావు. పరిపూర్ణమైన నిష్కళంకమైన సత్యాన్ని భానుపుత్రులు తప్ప ఇతరులు కాంచలేని దానిని చూస్తావు. లోకపు బాధలకు, ఆక్రందనలకు ఆవల ప్రకాశించే సత్యాన్ని కొద్దిమందే అందుకున్నారు. ఆత్మనిష్టలో ఉండే నీ మహనీయ దర్శనమైన వాళ్ళకి ఆవలి ఒడ్డున గల ఆనందం కొద్దిగా కనపడుతుంది. కాదు, ఇక్కడే ఉన్నదది అంటూ నీవు ఎంత కరుణతో వాగ్దానం చేసినా బహు కొద్ది మందికే కదా అది అర్థమవుతుంది. నిర్మలమూర్తి, నివాళులయ్యా నీకు. హరే రమణ.